హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. తెలుగులో మిరాయి లాంటి బ్లాక్ బస్టర్ అండ్ ఆసమ్ కంటెంట్స్ రిలీజ్ అవుతుంటే బాలీవుడ్లో మాత్రం పరమ చెత్త కంటెంట్ రిలీజ్ అవుతుంది. దానికి ఎగ్జాంపులే ఈరోజు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్. ఈ సిరీస్ రివ్యూ చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే టైటిల్తో లక్ష్ లల్వానీ అండ్ బాబీ డియోల్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో ఈ రోజు నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సూపర్ హిట్ హిందీ మూవీ కిల్ యాక్షన్ మూవీలో యాక్ట్ చేసిన హీరో ఈ సిరీస్లో హీరో అయితే యాక్ట్ చేశారు అండ్ బాబీ డియోల్ నెగిటివ్ రోల్లో అయితే యాక్ట్ చేశారు. అసలు ఏమైందో బాలీవుడ్కి, ఎందుకు ఇలాంటి చెత్త కంటెంట్ తీస్తున్నారు అండ్ దానికి సపోర్ట్గా బాలీవుడ్లో ఉన్న టాప్ యాక్టర్స్ అందరూ దీనిలో గెస్ట్ రోల్ అయితే యాక్ట్ చేశారు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ఇది చాలన్నట్లు మన రాజమౌళి గారిని కూడా ఇందులో యాక్ట్ చేయించారు. మీనింగ్లెస్ గెస్ట్ అపీరియన్స్ అనే చెప్పాలి ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి. అండ్ సిరీస్ స్టార్టింగ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ చేశారు. సెలబ్రిటీస్ ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటారు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే పాయింట్తో ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ చేశారు. ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ అయితే ఎంటర్టైనింగ్గానే ఉన్నాయి అండ్ వెళ్ళే కొంది కొంచెం సాగదీసినట్లు అనిపించింది. లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే అసలు సిరీస్ స్టార్ట్ అయింది ఒక పాయింట్ మీద అండ్ ఎండింగ్ వచ్చేసి అసలు ఇంకెటో వెళ్ళిపోయింది అనిపిస్తుంది. అండ్ ఆ క్లైమాక్స్ అయితే ఘోరాతి ఘోరంగా పరమ చెత్తగా ఉందనే చెప్పాలి. అసలు ఇంతకన్నా బాలీవుడ్ వాళ్ళకి ఇంకా ఏమీ ఆలోచించడం రాదా? అసలు ఇంత సిల్లీ పాయింట్ అండ్ చీప్గా ఆలోచించి ఈ స్టోరీని ఎలా రాశారు అండ్ రాయటమే కాకుండా దాన్ని టాప్ సెలబ్రిటీస్ అందరినీ ఒప్పించి ఇందులో ఎలా యాక్ట్ చేయించారో అసలు అర్థమే కాలేదు. ఇందులో నచ్చే ఒకే ఒక పాయింట్ ఏంటంటే కిల్ మూవీలో యాక్ట్ చేసిన హీరో అండ్ విలన్ ఈ మూవీలో బెస్ట్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేశారు. వాళ్ళ ఇద్దరి ఫ్రెండ్షిప్ అయితే ఇందులో బాగానే చూపించారు, చూడటానికి కూడా బాగుంది. అండ్ ముందుగా చెప్పినట్లు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. సో బాగా ఎంటర్టైన్మెంట్గా వెళ్తున్న ఈ సిరీస్ని సంబంధమే లేని ఇంకొక యాంగిల్లోకి తీసుకుని వెళ్ళి క్లైమాక్స్కి పరమ చెత్తగా ఉండే ఒక ట్విస్ట్తో అయితే దీన్ని ఎండ్ చేశారు. ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఒకటి తీసి దానిని ప్రమోట్ చేయడానికి ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాక్టర్స్ అందరినీ ప్రమోషన్కి పిలిచో లేదా గెస్ట్ అపీరియన్స్లో యాక్ట్ చేయించో దాన్ని ప్రమోట్ చేసి సూపర్ హిట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి స్టోరీ, ఇలాంటి కంటెంట్ కోసం మళ్ళీ బాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక్క టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరినీ కూడా ఇందులోకి లాగటం అనేది కరెక్ట్ కాదని అనిపించింది. సో ఓవరాల్గా ఈ సిరీస్కి అయితే ఈ నేమ్ కరెక్ట్గానే పెట్టారు, బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ అని. అండ్ ఇది అడల్ట్ కంటెంట్, సో మధ్య మధ్యలో బూతులు, వల్గర్ లాంగ్వేజ్ అండ్ ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా చూడొద్దు అండ్ మీరు ఒక్కడు కూడా చూడొద్దు అని నా ఒపీనియన్. బట్ మీరు కనుక బాలీవుడ్ లవర్స్ అయ్యండి అండ్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ మీకు కనుకుంటే ఈ సిరీస్ని ఒకసారి ట్రై చేయండి. సో ఈ జోనర్ ఆడియన్స్ తప్ప మిగతా ఎవరికి అయితే ఈ సిరీస్ నచ్చదనే నాకు అనిపించింది. సో ఓవరాల్గా నాకైతే ఈ సిరీస్ చూసిన తర్వాత ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. స్టార్స్ లేని మన రివ్యూ సిస్టమ్, అదే నో స్టార్ రేటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.